రెండు జీవితాలు ఇక్కడ ఉన్నటువంటి తమ్ము బాలాజీ అలాగే వర్షిని కదా, వీరిద్దరి యొక్క జీవితంలో వీరెన్నడూ కూడా మర్చిపోలేనటువంటి గొప్ప అనుభూతిని మిగిల్చేటువంటి ప్రాముఖ్యమైనటువంటి దినమైనది. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క దినము వీరి యొక్క జీవితాల్లో నిత్యము జ్ఞాపకానికి సంతోషకరమైనటువంటి జ్ఞాపకంగా మిగిలిపోయేలాగా మనం అందరం కూడా సంతోషంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడ కూడి ఉన్నందుకు చేరి వచ్చినటువంటి బంధువర్గానికి అందరికీను, ఇరు వర్గాలకు చెందినటువంటి కుటుంబీకులందరికీ కూడా క్రైస్ట్ గాస్పెల్ మిషన్ తరపున మా యొక్క ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. వీరందరి సమక్షంలో ఈ యొక్క వధువు వారిద్దరూ కూడా జతపరచబడిన ఉండగా దేవుని యొక్క గొప్ప దీవెనలు వీరిపై కమ్ముకున్నలాగున ప్రాముఖ్యమైనటువంటి ఈ వివాహమునకు కర్త అయినటువంటి వివాహకర్త అని చాలా చోట్ల చదువుతారు. వివాహకర్త అంటే వివాహాన్ని జరిపించేవారని జనాల్లో ఉండేటువంటి ఆలోచన ఉంది. కానీ వివాహకర్త అంటే దీనిని రూపించినటువంటి వాడు, దీనిని జరిగించాలని యోచించినటువంటి వాడైనటువంటి మన ప్రభువు, మన దేవుడైనటువంటి మన గొప్ప దేవుణ్ణి, మహా గొప్ప దేవుణ్ణి, మన ప్రభువును క్రీస్తును ఈ యొక్క సమయంలో ఆయన ఆరాధన.
క్షేమకరంగాను జరుగునట్లుగా మీరు దీనిని స్థాపించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క మహిమలో, మీ యొక్క కృపలో, మీ యొక్క కాపుదలలో, మీ యొక్క నాయన మీ యొక్క ఆవరణలో మేమందరము కూడా ఒదిగి మీకు మహిమ చెల్లిస్తూ కార్యం జరిగించడానికి మమ్మల్ని మీరు వాడుకోమని ప్రార్థిస్తూ సమస్త మహిమకు కారణభూతుడుగా మీరే నిలవమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బాలాజీ గురించి, బాలాజీ పెళ్లి చేయాలని మేము ఆలోచించడానికి గల ప్రధానమైనటువంటి కారణం భార్గవి. కాబట్టి మీ ఇంట్లో మీ యొక్క కుటుంబానికి మీరు పెద్దలంతా కలిసి మా యొక్క ఈ వివాహాన్ని నిర్ణయించారు, దీనిని రూపించారని మీరు అనుకుంటుంటే దీని అంతటికీ ముఖ్యమైనటువంటి కారణం ఏం చెల్లి, ఈమె మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, విఐపి అన్నమాట. అమ్మ వెళ్ళి వచ్చి సీట్ ఖాళీ లేదు కానీ విఐపి చైర్లో అక్కడికి వచ్చాయి. ఆ వివాహ కార్యం ద్వారా ఈ స్త్రీ పురుషులిద్దరిని జతపరచుటకు మనం దేవుని సన్నిధానంలో కూడి ఉన్నాం. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవించవలసినదని పరిశుద్ధ గ్రంథం విధించుచున్నది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహమునకు వెళ్ళుట ద్వారా దీనిని ఆశీర్వదించి ఉన్నాడు. ఇంటి జీవిత విధానమును గురించి మన ప్రభువు వచించున్నది వినుడి. సృష్టి నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేశాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమైందురు గనుక వారికను ఇద్దరుగా నుండగా ఏక శరీరంగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఈ యొక్క మాటలు బైబిల్ గ్రంథంలోని మార్కు సువార్త 10వ అధ్యాయంలో 6 నుండి 9 వచనాల్లో రాయబడి ఉన్నది. ఈ కారణమును బట్టి వివాహమును ఎవరును కూడా చులకనగా కానీ అనాలోచితముగా కానీ పూనుకొనబడదు. దైవ ఆలోచన దీంట్లో ఇమిడి ఉన్నది. ఈ యొక్క వివాహం అనేటువంటి వ్యవస్థను రూపించి దీనికి శిల్పి నిర్మాణకుడైనటువంటి ప్రభువే దీనిని యోచించున్నాడు. కాబట్టి ఈ వివాహము పరిశుద్ధ వివాహము అని, వివాహము ఘనమైనది అని బైబిల్ కరాఖండిగా బోధిస్తుంది. కాబట్టి ఈ యొక్క మాటను జ్ఞాపకం చేస్తున్నా. ఈ కారణం బట్టి వివాహమును ఎవరు కూడా చులకంగా కానీ అనాలోచితంగా కానీ పూనుకొనకూడదు. కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపోయచ్చు దీనికి పూనుకొనవలెను. వివాహ ఉద్దేశములు 4 ఉన్నాయి. వీటిని చదువుతాను. దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి ఆయన యోచించినటువంటి పరస్పర సహాయాదరణను కలిగించుకున్నట్లు వివాహము నిర్ణయించబడినది. రెండవది, దేవుడే మానవునియందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైన సహజ కోరికలను ఆపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడినది. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడినది. 4వ ప్రాముఖ్యమైనటువంటి విషయము, వివాహము ఘనమైనదిగా ఎంచబడటం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఇది నిర్ణయించబడినది. కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి వివాహం ద్వారా ప్రాముఖ్యంగా ఏ దేవుడైతే ఆదిలో ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని యోచించాడో, దేవుడు ఆయన సృష్టిని ఆరంభించి సృష్టిని చేస్తున్నటువంటి క్రమంలో దేవుడు మాట్లాడినటువంటి ఒక చక్కని ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఆయన భూమిని ఆకాశమును సృజించినప్పుడు అందులో ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన సృజిస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఇది కలుగగాక అని అనగానే కలిగినప్పుడు వాటన్నిటిని చూచి దేవుడు అంటాడు, ఇది మంచిదిగా ఉంది, మంచిదిగా ఉంది, మంచిదిగా ఉంది అని అన్నారు. ఆదికాండం 1వ గ్రంథంలో కనపడుతుంది. అన్నిటికీ మంచిదిగా ఉంది, మంచిదిగా ఉంది అంటున్నటువంటి దేవుడు ఆదామును సృజించిన తర్వాత చూసి ఆదామును సృజించిన తర్వాత మంచిదిగా లేదు అన్నాడు. ఎందుకు లేదు అంటే నరుడు ఒంటరిగా నుండుట మంచిదిగా లేదు. ఆనాడు ఆదాము హవ్వల విషయమై ఆలోచించి హవ్వను జత చేసినటువంటి ఆ దేవుడే ఆయన నిత్యుడగు తండ్రి అని ఇందాక మనం పాటలో పాడాం. ఆయన స్తుతించాం. నిత్యుడగు తండ్రి, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేటువంటి మహా గొప్ప దేవుడు.
ఆయనలో చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయను లేదని దైవగ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మారినటువంటి ఆ దేవుడు ఆనాడు ఆదాము హవ్వల్ని ఏ విధంగా అయితే జత చేశాడో, ఆనాడు ఆదాము విషయమై ఎలాంటి ఆలోచన అయితే కలిగి ఉన్నాడో, ఈనాడు బాలాజీ విషయమై కూడా అదే ఆలోచన కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి చిరంజీవి దమ్ము బాలాజీకును బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం ప్యారిలి గ్రామ కాపరస్తులు సలగల ధర్మేంద్ర గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి సలగల వర్షిణీకును జనవరి నెల 29వ తారీఖు గురువారము ఉదయం 11 గంటలైంది రాశాము. సమయం 2 గంటలు 2:30 గంటల లేటు. ఉదయము కమ్మ ఫంక్షన్ హాల్ బౌదూరుపల్లి యందు రెవరెండ్ శ్రీ కృపానందం గారిచే వివాహ కార్యక్రమం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడింది. కావున వీరుభయులు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదన్నా ఉన్న ఎడల ఇప్పుడు వివాహం జరిగే లోపలే తెలియపరచవలెను. ఇది చివరి ప్రకటన అయి ఉన్నది. ఎవరైనా చెప్తే దానికి తగిన హేతువు ఇక్కడ చూపించాలి, కారణం కూడా చూపించాలి లేదని. కాబట్టి అందరు కూర్చే పైకి చూపిస్తే మాటని విని ఈ యొక్క విషయాన్ని అవునని కానీ కాదని కానీ లేదా ఇష్టమని కానీ ఇష్టం లేదని కానీ చెప్పాలి. జాగ్రత్తగా అటు తింటైతే ఇటు దండైతే కష్టం. దగ్గరికి పెట్టుకొని మీకు దమ్మున్నవాడు దమ్మున్నట్టుగా మాట్లాడినట్టు మాట్లాడాలి. ఇంకా నువ్వు నా చేతులకు వచ్చేసినట్టే. నెక్స్ట్ సండే నుంచి నా కాన్సన్ట్రేషన్ ఈ మీద ఉంటుంది. ఓకే. బాలాజీ అను నీవు వర్షిణి అను ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకొని ఉందవా? వర్షిణి అని నీవు బాలాజీ అనే ఈ పురుషుణ్ణి నీ భర్తగా చేసుకొని అతనిని మాత్రమే హత్తుకొని ఉందవా? వెరీ గుడ్, సంతోషం. వీరిద్దరూ మీరు హత్తుకొని ఉంటారని చెప్పడంలో మీరు ఇక తెలపకనే తెలిపినట్లుగా అన్నట్టుగా ఇంతదాకా వచ్చిన తర్వాత నో అంటామా అని అంటే ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది కాబట్టి అడుగుతున్నాము. నీవు పూర్తి సమ్మతితో సంతోషంతో వర్షిణిని ఇష్టపడి ఈ యొక్క వివాహానికి సిద్ధపడి వచ్చావా? వెరీ వెరీ. అలాగే అమ్మ వర్షిణి నీ పూర్తి సమ్మతితో ఎవరి అంటే ఫోర్స్ఫుల్గా కానీ ఎవరి ప్రమేయం కానీ లేకపోతే ఎవరి దాని ప్రెషరైజ్ చేసినట్టుగా కానీ అట్లా ఏమీ లేదు కదా, పూర్తిగా ఇష్టంగా ఇష్టపూర్వకంగా. వెరీ గుడ్, సంతోషం. వీరిద్దరు కూడా వారి యొక్క సమ్మతిని తెలియజేశారు. జీవితకాలం కూడా ఒకరిని ఒకరు హత్తుకొని ఉంటారని చెప్పి కూడా ఆ దేవుని సమక్షంలో దైవజనుల సమక్షంలో కూడా ఈ యొక్క మాటలు తెలియజేసినందుకు గాను దేవునికి మహిమ చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. వీరిని దేవుడు దీవించిన ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియ కుమారులు ఆయన బాలాజీ గారిని అలాగే వర్షిణి గారిని ఇరువురిని ప్రభావ వివాహానికి సిద్ధపరిచారు. దైవజనుల ఆధీనంలో కుటుంబము, రక్త సంబంధికులు, ఆయన స్నేహితుల మధ్యలో ఆయన ఈ వేదికను అలంకరింప చేయడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఇంతవరకు చక్కటి వర్తమానం నీ బిడ్డల ద్వారా, దైవ సేవకుల ద్వారా ప్రభా నీ కుమారులు నా తండ్రి అందరూ నా తండ్రి అలాగే నూతన వధువరులు కూడా ఆయన వినడానికి కృపనిచ్చినందుకే స్తోత్రాలు. ఆయన యొక్క వివాహ ప్రమాణాలు దైవ సేవకుల ద్వారా నాయన పనికి ఉండగా వారు బ్రతుకు దినములన్నీ కూడా నా తండ్రి వివాహ ప్రమాణాలకు కట్టుబడి బాలాజీ గారిని అలాగే వర్షిణి గాని వారి దాంపత్య జీవితంలో నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నీ నామములో ప్రభా వారు నిత్యం వర్ధిల్లులాగున ప్రభా ఎల్లప్పుడూ నీకు స్తుతించులాగున నీ సన్నిధిలో నా తండ్రి ఎల్లప్పుడూ మోకరించి ప్రార్థిస్తూ వారి జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఈ ప్రమాణాలు ఎల్లప్పుడూ గుర్తుండి ఆయన శాశ్వత కాలంలో వారు నన్ను బహుగా ఫలించుటకు సహాయం చేసి ముందుకు నడిపించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి పెండ్లి కుమార్తె యొక్క ఇంటి పేరు మారిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలింది. మరి అందరికంటే కొద్దిగా బాధలో ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటారు. ఎవరండి ఆయన ఇంటికి చేసిన తర్వాత కూడా ఇంకా మీకు ఆన్సర్ రావాలంటే లేట్ అవ్వకుండా మీకు వివాహం జరగడం సంపూర్తిగా ఇష్టమేనా? ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క సంతోషకరమైన దాన్ని ఇంకా ముందుకు కొనసాగించడానికి కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే
సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి నాలో కలిగే సవ్వడి హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన వివాహ శుభ సమయాన వర్షిని అను నిన్ను ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై సంరక్షణ అంటే సహజంగానండి. పెళ్లి కాబట్టి టెన్షన్ ఉంటుంది, నవ్వుతూ ఉంటే ఆయన ఇంకా టెన్షన్ ఉంటుంది. సంరక్షించుటకై మళ్ళీ అక్కడికి వచ్చానని అంటారు. చెప్పాలి, ఎందుకంటే నీ జీవితం అంతా నువ్వు చేయాల్సినటువంటి పని. పలకాలి, చేయడానికి కూడా తర్వాత సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. దేవుని సమక్షంలో, పెద్దలందరి సముఖంలో, పెద్దలందరి సమక్షంలో ఈ ప్రమాణాన్ని చేస్తున్నాం. జ్ఞాపకం ఉంచుకొని చివరి దాకా, అంటే చివరి శ్వాస వరకు ఈమె తోడుగా, అండగా, సంరక్షకుడిగా, పోషకుడిగా ఉండాలి. ఇది నీ బాధ్యత. ఈ యొక్క ప్రమాణాలు జీవితాంతం గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నేను బాలాజీ అను నిన్ను ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేస్తున్నాను. ఎవరెదురు చేసామో ప్రమాణం? మీరేనా మా పెళ్లికి సాక్ష్యం అంటారేమో. దేవుడు ప్రధానమైనటువంటి ఆ యొక్క భూమిని పోషిస్తున్నాడు కాబట్టి దేవుని సముఖంలో, దేవుని సమక్షంలో, పెద్దలందరి మధ్య, దైవజనుల మధ్య ఈ యొక్క ప్రమాణం చేసి ఉన్నాం. ఈ యొక్క ప్రమాణాన్ని చివరి శ్వాస వరకు నిలబెట్టుకోవడానికి ప్రభుత్వ తన కృప మీకు అనుగ్రహించుగాక. వీరిద్దరూ కూడా వారి యొక్క ప్రమాణాలని నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉండి మారని నీ ప్రేమని పునమైన మా పక్షంగా వెల్లడిపరుస్తూ జగత్ పునాది వేయబడ్డారు. ముందుగానే మీ నిర్ణయం చొప్పున బాలాజీ వర్షిలను ప్రభా ఈ రోజున ఈ పరిశుద్ధ వివాహం అనేటువంటి బంధంలో వారు జతపరచబడడానికి నాయన చేసిన ప్రమాణాల విషయమై ప్రార్థిస్తుంటున్నాం. వారు మీ సన్నిధిలో హృదయపూర్వకంగా చేసిన ప్రమాణాలకు కట్టుబడి వారి మరణ పర్యంతం ప్రభా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సాక్ష్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, వారు చేసిన ప్రమాణాలను గుర్తు చేసుకుంటూ తండ్రి నీ సన్నిధిలో దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన కుటుంబంగా వారు జతపరచబడ్డానికి మీరు సహాయం చేయమని
ఇప్పటి వరకు తోడుండి నడిపించిన యేసు క్రీస్తు నీ నామములో వారి జీవితాంతము నీ కృప తోడించి నడిపించమని, ఈ సన్నిధి సహవాసంలో ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని తండ్రి, ఇప్పటి వరకు ఈ కార్యమంతటిని ప్రభువా మీరు జరిగించారందుకరికే నీకు కోటాను కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా మేలుకరంగా జరిగించమని ప్రభు అయిన యేసు నామములో బాలాజీ వర్షలను దీవిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అర్పిస్తూ ఉన్నాం. నరుడు ఒంటరిగా ఉంటే నీకు ఇష్టం లేదని సాటి సహాయం నీవు ఏర్పాటు చేసి వారిని బహుగా ఆశీర్వదించిన వాక్యం మేము చూస్తున్నాం. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి, దాన్ని స్వాధీనం చేసుకోండి ఆశీర్వదించబడిన మా గొప్ప దేవుడు. ఏనాడైతే ఏదైనా తోటలో నీవు ప్రారంభించినటువంటి ఆ పద్ధతి నేటి వరకు కూడా నీ రాకడి వరకు కూడా జరగాలని నీ చిత్తంలో నిర్ణయించబడి ఉన్నది. కాబట్టి ప్రభువా, ఈ నూతనంగా మా సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట, నీ సముఖం ఎదుట జతపరచబడినటువంటి ఈ వధువులను నీకు దీవించి ఆశీర్వదించమని, ముప్పేట తాడవై మా ప్రభావాన్ని ఇచ్చిన వారి మధ్య నివసించి వారికి సహాయకుడై నడిపించి దీవించమని మా రక్షణకర్తవు యేసు ప్రభు వారి పవిత్ర నామములో స్తోత్రార్పిస్తున్నాము. మీరేమవుతారండి? పిల్ల పెద్దనాన్న. అబ్బో, మీకు ఇప్పుడు మీ లైసెన్స్ తగ్గిపోతుందండి. స్థిరమైన నిత్య నమ్మకమునకు వెరీ గుడ్. స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ కడుతూ ఈ మాట, నిత్య నమ్మకమునకు బాబు భజంతకి లాగాలమ్మా, ఇంకా సమయం నీకు ఇస్తాను. ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింది. ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను కనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను, మీ ప్రేమను ఆయన చూస్తున్నాడు. దీనిని దీవించలాగిన మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు కృపానంద గారు వచ్చి ప్రార్థిస్తూ ఈ యొక్క ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు.
ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. చెప్పండి. మీ అందరికీ భోజనాలు రెడీగా ఉన్నాయి, ఎవరు నీరసపడవద్దు. చప్పట్లు పడతాం గట్టిగా. సమర్పిస్తున్నాం. ఈ అద్భుతమైనటువంటి వివాహ కార్యక్రమంలో మీరు మా ప్రభా దీన్ని శుభప్రదం చేశారు, విఘ్నీకృతం చేశారు. మీకు స్తోత్రాలు. నీవు పిలిచేటంత వరకు లేక మా ప్రభా ఈ లోకములో వారిద్దరూ కూడాను భార్యాభర్తలుగాను నీవు ఆశీర్వదించిన ప్రకారంగా పుత్ర పౌత్రాలతోనూ ధనధాన్యాలతోనూ భోగభాగ్యాలతోనూ వీరిని దీవించి ఆశీర్వదించుమని మా రక్షణ సుఖమైన యేసు ప్రభు వారి పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాము. శ్రీమంతుడు తండ్రి యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్యము ఆధిపత్యము అధికారము యుగములకు సర్వయుగములకు బలముగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ నూతన వధూవరులకు ఆహ్వానితులకు సదాకాలం తోడై వర్ధిల్లును గాక తండ్రి. ఆమేన్. ఇది సృష్టిలో విచిత్రం. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు, మేలులతో సంతసించెదరు. పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం, దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను. ఇరు పెదవుల శబ్దం విరిముద్దుల యుద్ధం మెలి తిప్పిన మీసం నా నడుమంచున మడతెంచితే ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని సగమై చెరి సగమై ఇక నువ్వు నేను
ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను. నీతో ఉంటే కలికాలమే సంపుతోంది చలికాలమై, వెచ్చనైన చలిమంటే నీవు ఊపిరంట. చారేటి జలపాత వీధిలో జంట స్నానాలు చేద్దామా, స్వర్గాల దుర్గాల కోటలి మరి పరిపాలిద్దామా. మరు జన్మలలో కాలాన్నే దోచేసైనా ఈ జన్మే అందించనా. తాళలేని విరహాలతో ఊపిరాగిపోదా మరి, రెప్పపాటు సమయం నువ్వు నన్నే విడవో. రంగుల మల్లెలు చల్లిని హరి విల్లులు మన కోసం, వెన్నెల పందిరి అల్లిని రాత్రిరేళల ఆకాశం. కలగనడం ఆలస్యం నిజమైపోతుందే, ఈ భాగ్యం మనదేనా. సగమై జరి సగమై ఇక నువ్వు నేను, ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను. ఇరు పెదవుల శబ్దం విరిముద్దుల యుద్ధం, మెలి తిప్పిన మీసం నా నడుమంచున మడతెంచితే. ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని. కాలం ఉన్నన్నాళ్ళు కరగని కథగా నీతో బ్రతకాలి. ఏ మిసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటేనే కంకి గొడవళ్ళ. అట్ట కన్నెర్ర జయ్యాల కారాలే నూరేలా, ఇట్ట దుమ్మెత్తి పొయ్యాలా కూరాలే పెంచేలా. కొందేళ్ళు కోపం వస్తే చిరుతగి చెమటలు పట్టేలా. నీ వేషాలు చాలే, నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే. అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల, నువ్విట్ట ఇన్నోసెంటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా. బాబు నువ్వే ఇంతేనా, మగ జాతి మొత్తం ఇంతేనా, గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా. మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. వేషాలు చాలే, నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే. మీసాల పిల్ల. ఎదురింటి వెంకట్రావు పుల్లుగు దచ్చుంటాడు, పక్కింటి సుబ్బారావు దిష్టెట్లుంటాడు. ఈడు మట్టె కొట్టుకుపోను, వాడు ఎట్లో కొట్టుకుపోను. ఆ 7 కొండల వెంకన్న నా బాధని చూసుంటాడు, శ్రీ
శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు కనుకే నీతో కట్టయ్యాను చాలా హ్యాపీగుంటున్నాను. నువ్వింత హార్షగా మాట్లాడాలా హార్ట్ హర్ట్ అయిపోయేలా ఏ తప్పు చెయ్యకుండా భూమిద ఎవరైనా ఉంటారా నీ తప్పుల ఒకటా రెండా చిత్రగుప్తుడి చిట్టాలా ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల నీ వేషాలు చాలే నువ్వు కాకా పడితే కరిగేటంత సీనే లేదులే రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా అబ్బా పాతవన్నీ తోడాలా నా అంతు ఏదో చూడాలా కలకత్తా కాళీమాత నీకు మేనత్తయ్యేలా చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగా ఉందేంటి హాయ్ డ్రెస్సులు ఒక్కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్ నాగంటూ లేని నీ స్వాగి పడిపోనా ఏంటి హే కారేమో బెన్సీ ప్యారేమో జెన్సీ స్టోరీ మొదలెట్టేద్దామా హే భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా మీద ఫాల్మా వైరల్ అవుది రీల్మా భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా మీద ఫాల్మా వైరల్ అవుది రీల్మా భీమవరం బాలమా బాగా బీచ్ పోదమా మీద ఫాలమా వైరల్ అవుతే రీలమా గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా చాట్ జీపీటీ ఎవరే ఈ బ్యూటీ ఇంతందంగా ఉందేంటి హాయ్ డ్రెస్సులు ఒక్కోటి వెలకడితే కోటి ఏ కిస్కి బేటీ హై భాయ్ అయ్ బాబోయ్ నిన్ను నన్ను చూసినోళ్ళు కల్టు పేరని పేరెడతారు నువ్వు నేను చెప్పులేసే ఒక్క చెప్పులుగా మార్చుతారు ఏ వెంట వస్తా పడి 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 నువ్వే నా బెస్ట్ పడి 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 చేరనాని ఒడి 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 ఒడిలో ఏ జై రైట్ స్వైప్ పెంచేద్దాం హైప్ లో బాంబు పెంచేద్దామా హే భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా మీద ఫాల్మా వైరల్ అవుది రీల్మా భీమవరం పాల్మా బాగా బీచ్ పోదమా మీద ఫాల్మా వైరల్ అవుది రీల్మా భీమవరం బాలమా బాగా బీచ్ పోదమా మీద ఫాలమా వైరల్ అవుతే రీలమా గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా నీ గుండెలోన నన్ను ట్యాగ్ చేయమా ఇల్లు బాయ ఒళ్ళు బాయ గలచ్చుగా నీ ఎచ్చులు బాయే సిల్లు బాయ సిమ్ము బాయే గసూరిగా నీ సల్లు బాయే పువ్వు బాయ నవ్వు బాయే గి పొట్టిదాని లవ్వు ఆయే ముద్దు ముచ్చటంతో బాయ మోతి పళ్ళు రాలిపాయ బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల గట్టుపాయే హో నెత్త మీద జట్టుపాయే సేనుపాయే సెలకపాయే చేతిలోన పలకపాయే మన్ను
మెరిగిపోయే వామ్మ మాయ ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే వామ్మ మాయ ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల లంగపాయే ఓణిపాయే ఓ కొంచెం పట్టు సీరపాయే అడుగుపాయే గొడుగుపాయే ఉన్నదంతా ఊసుకపాయే ఒడ్లు పాయే ఎడ్లు పాయే కంగుకున్న గుడ్లు పాయే బండ్లు పాయే గండ్లు పాయే తుపాకీలు గుండ్లు పాయే వామ్మ మాయ ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే వామ్మ మాయ ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేనే మురిసిందే పరదాలే తీసద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా ఏ మబ్బు వెనక ఏ సినుకు ఉందో ఏడారాలునో ఏ తవ్వలోనా ఏడాగును సాగును ఏ ఎండల్లో దాగి 7 రంగుల్లో ఆహరివులే పుట్టను కదా ముల్లైనా పూలైనా కొమ్మకు పోసె కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగిరే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా ఎర్ర బొట్టు దిద్ది ఎండి మేఘం మెరిసిందే పచ్చాని సీర కట్టి పంట సేలే మురిసిందే పరదాలే తీసద్దాం దిగి దిగి దిత్తాం దిత్తాం దిత్తా తల్లిలా కొంగునే సాపినాదే ఒళ్ళో గువ్వలా దాచినాదే ఊరే స్నేహమే ఊరిన ఊటసెలిమాయే చుట్టూ పక్క ఏ గోడలు అడ్డేలేని వాడలు ముద్దుకున్నాయే హత్తుకున్నాయే మనసుతోనే ఆదరు సోతమని గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే చెర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా రాలే సుక్కలే గాచుల సప్పుడాయే లేని హాయిలో ముంచినాయే దూరం చూడగా దారిలో దగ్గరైపోయే చల్లారని సంతోషమి తెల్లారగా ఉండాలని పంచుకున్నాయే పెంచుకున్నాయే తెలవకనే తెలిసిన చుట్టంలా
గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 చుట్టూ తిరిగలే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోక పిట్టలే జర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి వడిసల్లా ఓ మాట చెప్పాలి చెప్పాక ఫీలు కాక ఓ ప్రసాదు మో మాట లేకుండా చెప్పేసి ఏమీ కాదు ఓ శశిరేఖ నీ చుట్టూ బిలియన్స్ నావన్నీ ఈఎంఐస్ ఓ ప్రసాదు పైసల్లో ఏముందో నీకుంది మంచి మనసు మహల్లో నా నీకు గిరాయిల్లు ఇరుకు ఏళ్ళలో నా కాదోయ్ ప్రేమ పంచే గుండెల్లో ప్లేస్ చాలు నాకు యురేక నువ్వు కేక భలే బాగుంది రేఖ రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఉంది ఇంకా ప్రసాదు ప్రసాదు కమాన్ ఏ టెన్షన్ వద్దు ఎవ్రీథింగ్ చూసుకుంటా పిప్పి డుమ్ డుమ్ కొట్టు సిద్ధం గున్న పెళ్ళామా సిగ్నల్ ఇచ్చే చాలమ్మా కొండ మీది కోహినూరు కావాలా జంగిలెల్లి జాగువారు తేవాలా కానుకలొద్దు సేవారు లొంగని వాటికి నోటారు చెప్పినట్టు టైంకొస్తే చాలంట అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంట పద 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 పరుగున పద పద నేనే నీ టాక్సీ చక 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 జతపడి మనమిక చూడదాం గెలాక్సీ అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు తిరుగుడులొద్దయ్యో నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్స్ చాలయ్యో యురేఖ నువ్వు కేక భలేగా ఉంది రేఖ మిరాకిల్ అంచుదాకా చలో పోదాము ఇంకా ప్రసాదు ప్రసాదు కమాన్ ఏ మాటలొద్దు ఇలా ఈ లైఫ్ లాంగ్ ఇదేలా లైక్ కొట్టు ఓ శశిరేఖ ప్రసాదు
లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు, ప్రేమలో కథలెన్నో హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటాకెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదారి గట్టు మీద రామసులకునే, గీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే. హే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే. చీచీ సిగ్గలేని మొగుడు గారండోయ్, గుయ్ 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 అంటూ మీదికి రాకండోయ్. వై 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 గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండోయ్. మొరకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు, ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు. పెళ్ళయి సానాళ్ళే అయినా కానీ మాస్తారు, తగ్గేదే లేదంటూ నా కొంకణకే పడుతుంటారు. హే గోదారి గట్టు మీద రామసలకావే, గోరింటా కెట్టుకున్న సందా మామావే. హే హే లా 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 లా. హే 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 ఓహోయ్. లా 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 లా. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పిందే. ఈ మాత్రం హింటే ఇస్తే సంటే కొట్టే